ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అధ్యాపకులంతా కూడా నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎస్వి యూనివర్సిటీ వద్ద నుంచి కూడా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగస్తులు ఉన్నారు. సరే, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నించారు. చెప్పండి సార్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏమంటే, మా ప్రధాన అభ్యర్థన డిమాండ్ కాదు, అభ్యర్థన ఏమంటే, మేము పనిచేస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క సర్వీస్ని క్రమబద్ధీకరించి మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలి. రెండవది ఏమంటే, ఎవరైతే 8 సంవత్సరాలు కంప్లీట్ అయిందో వాళ్ళకందరికీ కూడా అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలలో మాకు అర్హత కల్పించి మాకు మొట్టమొదటి ప్రాధాన్యత మాకు కల్పించాలి. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీకి సేవలు అందిస్తున్నాం. ఇన్ని రోజులు మేము పనిచేసిన ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ కానీ ఎంతోమంది కానీ ఎక్కడెక్కడో లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు మేము పనికిరాము, మీ ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకొస్తామంటే ఇది మనము అంగీకరించాల్సినటువంటి విషయం కాదు. కాబట్టి మీ ద్వారా మన యొక్క మీడియా మీ ద్వారా మేము ప్రభుత్వానికి మేము విన్నపించుకునేది ఏమంటే, మమ్మల్ని ఉపయోగించుకోండి, మా యొక్క సర్వీస్ని క్రమబద్ధీకరించండి, మేము ఇంకా బలంగా మీ కోసం పనిచేస్తున్నాము. అలాగే యూనివర్సిటీ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కానీ మేము మీకు వెనకంటి ఉంటాము, మీతో కలిసి పనిచేస్తాము అని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటాము. ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు సార్? ఇక్కడ మేము 206 మంది ఉన్నాం సార్. 206 మంది మేము ఉన్నాము. మేమంతా కూడా ఎవరో రికమెండేషన్స్తో రాలా. మేము ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ద్వారా, ప్లస్ యూజీసీ ఏ విధంగా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ ఫిల్ చేస్తారో అదేవిధంగా 5 మంది వైస్ ఛాన్సలరు, రెక్టారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, తర్వాత డీన్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాలు, ఎక్స్టర్నల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ద్వారా వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తే మేము సెలెక్ట్ అయినాం. కాబట్టి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ విశ్వవిద్యాలయంలో మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తున్నాం. యాజ్ ఇట్ ఈజ్గా రెగ్యులర్ ప్రొఫెసర్సు ఏ విధమైనటువంటి సర్వీసెస్ మేము అందుతున్నామో వాళ్ళకన్నా 100 రెట్లు మేము ఎక్కువ పనిచేస్తున్నాం యూనివర్సిటీకి. ఈరోజు మా సేవలను గుర్తించి మమ్మల్ని క్రమబద్ధీకరించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. ప్రధానంగా ఏదైతే 206 మంది వరకు కూడా అధ్యాపకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి మేడం, ప్రధానంగా అంటే ఎన్నేళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఈ 8 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి వారికి కూడా పదోన్నతి 8 కాదండి, ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్, నియర్లీ 18 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 2000 నుంచి కూడా ఈ సర్వీస్ మేము కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటున్నారు యూనివర్సిటీ వాళ్ళు. కాకపోతే మాకు ప్రాబ్లం ఏమైందంటే, మినిమం టైం స్కేల్ ఇవ్వమని 2017లో కూడా రిక్వెస్ట్ పెట్టాము. అప్పుడు ఇంటరిమ్ రిలీఫ్ కింద 110 జీవో రిలీజ్ చేస్తున్నారు, కానీ దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు చాలా యూనివర్సిటీల్లో. ఇది ఇట్లనే జరిగిపోతూ ఉంది. ప్రతిసారి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం కానీ మా సర్వీసెస్ని ఎక్కడ కౌంట్ చేయలేదు. నోటిఫికేషన్ వస్తే కౌంట్ చేస్తారేమని వెయిట్ చేశాము. నోటిఫికేషన్లో కూడా ఎక్కడ మాకు సర్వీసెస్ కౌంట్ అవ్వలేదు. అందరితో పాటు ఓపెన్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే మీకు అంటున్నారు. ఇన్ని రోజులుగా, ఇన్నేళ్లుగా మేము సర్వీస్ చేసి యూనివర్సిటీకి ఇంత కష్టపడి సర్వీస్ చేసినందుకు మా సర్వీసెస్ని గుర్తించి క్రమబద్ధీకరించమని అడుగుతున్నాము. అట్లాగే 8 to 10 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళని అసోసియేట్గా ఇంటర్వ్యూస్కి డైరెక్ట్గా మేము వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఇవ్వమని కోరుతున్నామండి. ఇంతటి సర్వీస్ ఉంది మీకంతా కూడా, 18 ఏళ్ళ వరకు కూడా ఉంది. అయితే మీరు గతంలో ఎప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లేదా ఈ రకం పదోన్నతి? చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, చాలాసార్లు తీసుకెళ్ళామండి. ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందు కూడా స్టేట్ బాడీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చింది. మరి ఎందువల్లనో తెలీదు, దీని మీద కమిటీ వేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత సర్వీసెస్ మేము చేస్తున్నామని గుర్తిస్తే బాగుంటుంది అని మేము ఇప్పుడు కూడా మా అధికారులకు అందరికీ చెప్పాము. ఇట్లా మాది రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇట్లా మాది చాలా ప్రాబ్లంగా ఉంది, మేము ఇన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కానీ మామూలుగా యూజీసీలో ఎట్లయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో అలాగే మాకు కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఇది చేశారు, రిక్రూట్ చేసుకున్నారు. అట్లాగనే మా సర్వీసెస్ ఇంత కష్టపడి చేసినందుకు రెగ్యులరైజ్ చేయమని కోరుతున్నామండి. అదే మేము ప్రధానంగా వీరంతా కూడా దాదాపు 10 నుంచి 18 ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి సర్వీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇన్నేళ్ళ సర్వీస్ ఉన్నటువంటి నేపథ్యంలో అసోసియేట్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ నియామకాల్లో అర్హత కల్పించాలి, అదే రకంగా వాళ్ళకు ఉద్యోగ
భద్రతలో కూడా మాకు న్యాయం జరగాలంటూ కూడా వీరంతా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ పరిధిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలి. ఏదైతే ఇన్నేళ్ళటి సర్వీస్ మాకు ఉన్నప్పటికీ కూడా పదోన్నతి లేకపోవడం, సరైనటువంటి ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా మాకు ఇబ్బందిగా ఉందంటూ కూడా ఉద్యోగస్తులంతా అధ్యాపకులంతా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, ఎస్వి యూనివర్సిటీ.